కాకుండా అయిపోయింది అనమాట. బాగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి మా ఇద్దరి మధ్యలో. మా ఫ్యామిలీని వదిలేసి అన్న అవంతికతో వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏం తెలియదు నీకు. సో ఇన్ని రోజులు మా వీడియోస్ రాకపోవడానికి రీజన్ అంటే ఏమైంది, ఎందుకు రాలేదు, లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. రాహుల్ వాళ్ళ రిలేటివ్తో చేసిండే కదా, అది కొంచెం సీరియస్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఏమొచ్చింది అంటే ఆయన బర్త్డేకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తే అది మొత్తానికి ఎటు కాకుండా అయిపోయిందనమాట. సో ఇన్ని రోజులు మేము స్టూడియోలోనే ఉంటున్నాం, బట్ ప్రాపర్గా మాట్లాడుకోవడం అవన్నీ ఏది అవుతలేదు. సో నా వర్క్ నాకు ఉంటుంది, ఆయన వర్క్ ఆయనకు ఉంటుంది. బట్ ఇది ఏదన్నా టాపిక్ వచ్చేసరికి బాగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి మా ఇద్దరి మధ్యలో. సో అది డైరెక్ట్గా మీ ముందే మాట్లాడి మీ ముందే చెప్పేస్తా అని చెప్పి నేను ఆయనతో డిసైడ్ చేసిన ఆల్రెడీ. యూట్యూబ్లో క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పి. సో ఆల్మోస్ట్ 10 to 11 days కావడానికి వస్తుంది ఈరోజు. సో అది క్లారిటీ ఇచ్చిన తర్వాత చూద్దాం. ఆయన రియాక్ట్ అయిన విధానం మీరు లాస్ట్ వీడియోలోనే చూసారు కదా. మరి అంత దూరం నుంచి వచ్చిన కదా రాహుల్, మా ఇంట్లో తిట్టారా? జరుగు. సో ఇప్పుడు ఏమైనా చెప్పినా కూడా సీరియస్ అవుతాడు. సో అసలు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది చెప్పి చేస్తే నేను ఏమనకపోతుండే, అది అడిగిన తర్వాత కూడా సీరియస్ అయ్యారు. సో బయటనే ఉన్నాడు. ఆల్రెడీ వీడియో కూడా పెడుతున్నా అని చెప్పిన. దా రాహుల్, వీడియో ఇద్దరం కలిసి చేద్దామని చెప్పినా కదా రా. ఫస్ట్ మొత్తం చెప్పేసి నీ షాప్లో ఏముంది ఏంది చెప్పిన. ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు చేస్తలేమో ఏంది చెప్పాలి కదా, వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. కెమెరా ఆన్ ఉందా? అవునే ఉంది. పక్కన కూర్చోవాలా? కూర్చోవచ్చు, నీకు కంఫర్టబుల్ ఉంటే కూర్చో, లేదు అంటే కూర్చో. నేను ఏమి ఏడుస్తా, కూర్చో. ఏడవద్దు, ఎందుకు ఏడుస్తా నాకు అర్థం కాదు. సరే కూర్చో, వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం. మైక్ పెట్టు, మైక్ ఏం కన్ఫర్మేషన్ ఇస్తావు వాళ్ళకి? నువ్వు ఉండేది మనము స్టార్టింగ్లో వాళ్ళందరూ ఉన్నారా నాతో, నువ్వు ఉన్నావా? కూర్చో, అది మధ్యలో తెలిసి ఉండాలి నీకు. కూర్చో కూర్చో. నాకేం తెలిసి ఉండాలి? ఒక వీడియో చేసి ఎట్లా చేస్తావు మాము? సరే కూర్చో. A few moments later. సో వాళ్ళకి చెప్పాలి, ఇన్ని రోజులు ఇన్స్టాలో, వాట్సాప్లో, యూట్యూబ్లో అందరూ అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, రీజన్ ఏంది అని చెప్పి. సో వీడియో వేసి గైస్ నా తప్పు అయితే ఏం లేదు. సరే నీ తప్పు లేదు, నీ తప్పు ఉన్నదని ఎవరు చెప్పలేరు. ఒర్రకు అర్థమైందా? వీడియోస్ ఎందుకు వేయట్లేదు, ఇన్ని డేస్ ఏమైంది అని అడుగుతున్నారు, అది చెప్పు. అది నాకు కాదు, అది వాళ్ళు నీకు అడుగుతారు. నా సైడ్ నుంచి తప్పు లేదు, నాకు తెలుసు. ఎందుకు ఫీల్ అవుతారో నాకు అసలుకి అర్థమవుతుంది ఇప్పటికీ. సరే నాకు ఫీలింగ్స్ లేవు, ఈయన పైన నేను ఫీల్ కావద్దు. ఓకే రైట్. సరే నువ్వు చెప్పు ఇప్పుడు, వీడియోస్ ఎన్ని డేస్ ఎందుకు చేయలేదు? చేయలే అంటే నాకు కూడా టైం లేకుండే గైస్, అండ్ ఆమె కూడా ఆమె వర్క్స్లో బిజీ ఉండే. సో అదే ఒక డేస్ అయింది మనం వీడియో అయ్యాక యూట్యూబ్, మేబీ ఒక 2 weeks అవుతుంది అనుకుంటా. అక్కడ ఉంటుంది 10 days 12 days అని. సో ఎగ్జాక్ట్గా అయితే ఒక 2 weeks. బట్ నా తప్పైతే ఏం లేదు దాంట్లో. ఇవి తీసుకొని వచ్చి మీ ముందు క్లారిఫికేషన్ కోసం అయితే అసలుకి నాకు నచ్చలే. సరే నాదే తప్పు, ఇది కూడా నాదే తప్పు. అయితే నా తప్ప? లేదు లేదు నాదే తప్పు. అయితే నా తప్ప? నాదే తప్పు, ఇది కూడా చెప్తున్నా కదా. సరే నా తప్పు. సరే మరి బర్త్డే అప్పుడు నువ్వు బిహేవ్ చేసింది ఏం బిహేవ్ చేసినా? ఇంటికి వచ్చినప్పుడు. అవును మామ, అర్ధరాత్రి వస్తే ఎవరికైనా నచ్చదు అది. అర్ధరాత్రి అని అంటే అర్ధరాత్రి ఎవరు వస్తారు రాహుల్? పగోళ్ళు వస్తారా? పగోళ్ళు రారు. బట్ నేను చెప్తున్నా, నాకు కోపం వచ్చింది ఆ టైంలో. నాకు నీ పైన కోపం ఉండే. ఇంత దూరం నుంచి కవాడిగూడ నుంచి మల్లపల్లికి వచ్చినా నేను మా ఫ్యామిలీని వదిలేసి ఆ నైట్. మా మమ్మీ డాడీ లేరా అయితే నాకు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు సెలబ్రేట్ చేసుకుని నేను పిచ్చిన. నాకు మార్నింగ్ కలిసేది ఉండే మా. మార్నింగ్ ఎందుకు కలిసి రాహుల్? 12 గంటలకు విషయాలని నాకు ఉంటుంది. వచ్చేదే ఒక దినం బర్త్డే, దానిలో కూడా సుఖం లేకపోతే ఏం పని? అంటే ఇప్పుడు నేను వచ్చినందుకు నీకు సుఖం లేదా?
ఇట్లానే ఉల్టా మాట్లాడుతుంది ఉల్టా మాట్లాడితే క్వశ్చన్ ప్రాపర్గా ఇస్తున్నాను నేను డైరెక్ట్గా చెప్పు. సో ఆ క్వశ్చన్ నాకు అర్థం కాదు గైస్. వై బికాజ్ నాకు ఆ టైంలో బిల్కుల్ నచ్చలేదు ఈమె ఇంటికి రావడం అండ్ ఆ సర్ప్రైజ్ అవన్నీ పాపం వాళ్ళు కూడా కష్టపడిరు, నువ్వు కూడా కష్టపడినావు. దానికైతే మనస్ఫూర్తిగా గురించి చెప్పమని దానికైతే నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. బట్ నేను ఒకటే చెప్పాలనుకున్నా, ఆ 12 బజే వచ్చి ఈమె నాకు దిమాగ్ ఖరాబ్ చేసింది, అందుకోసమే నేను కోపం వచ్చింది నాకు. ఇప్పుడు కూడా ఏవైతే గిఫ్ట్స్ ఇచ్చింది కదా దాంట్లోకించి ఏదో బాక్స్ ఉంది, దాంట్లో సమ్ రింగ్ అని చెప్పి చెప్తుంది కానీ నేను అసలుకి చూడని కూడా చూడలేదు దానికి. అండ్ అది పడేసిన నేను, అది ఎక్కడ ఉంది ఏంది నాకు తెలియదు. మమ్మీ వాళ్ళు ఏమంటారు ఇంట్లో ఉంది అని చెప్తారు, ఒకసారి లేదని చెప్తారు. ఇక ఈమెకి తెలుసు అది ఉందా లేదా నాకు తెలియదు. షూ అయితే ఇప్పించింది, అది మాత్రం నేను జాగ్రత్తగా పెట్టుకున్నా. ఎందుకంటే నా సరే అది కూడా పడేస్తా, లేదంటే అది గివ్ అవే ఇస్తా. ఎవరైనా నాకు డిఎం చేయండి ప్లీజ్, మంచి కమెంట్స్ పెట్టిన వాళ్ళకి ఇచ్చేస్తా. నువ్వు వాళ్ళ కోసమే చేసినావు కదా, వాళ్ళకే ఇచ్చేస్తా. అవి 8,000 వర్త్ షూస్ గైస్. ఇఫ్ ఎవరికైనా కావాలంటే 8,000 కాదు 18,000 అవి. సారీ ఎంతో అంత అది. సో కింద ఉంది కదా, ఎవరికైతే కావాలంటే. పైసలు మ్యాటర్ కాదు రాహుల్, వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసలు ఏమైంది, వీడియోస్ ఎందుకు వస్తలేవు, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, గైస్ నేను ఇంకోటి ఫస్ట్ అవన్నీ కాదు నేను అడుగుతున్నా. అడిగిన దానికి ప్రాపర్ గా ఆన్సర్ చెప్పు. అక్కడ నువ్వు నవ్వడం అది ఆన్సర్ కాదు, అర్థమైందా? నాకు ఇంట్రెస్ట్ ప్రతి దానికి నాకు ఇంట్రెస్ట్ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అంతేనా? మరి అదే చెప్పు, నాకు అవంతికతో వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. చేసే గాయం మార్చ నాకు అవంతికతో నేను చెప్తలేను కానీ నాకు క్లారిటీగా చెప్పేసి ఈడి దాకా వచ్చింది కాబట్టి క్లారిటీగా చెప్పేసి అవంతికతో వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ అట్లా కాదు గైస్. నాకు ఏంటంటే కొంచెం ఆగాలని ఉండే. అవును ఆగాలనిపిస్తుంది. రాహుల్ ధీరజ్ వ్లాగ్స్ లో మాత్రం కంటిన్యూస్ గా పోవాలనిపిస్తుంది వ్లాగ్స్ తోటి. అవన్నీ పాత వీడియోస్ వేస్తుంది మీరు. మరి నీకు దానికి ఇంట్రెస్ట్ ఉంది, రాహుల్ అవంతిక వ్లాగ్స్ కి ఇంట్రెస్ట్ వస్తలేదు అంతే కదా. అది తీసుకునే టైం ది నేను ఎడిట్ చేపిస్తున్నా, నేను అప్లోడ్ చేస్తున్నా, దానిలో తప్పేముంది? టైం లేదు కదా అంటున్నా నేను. అరే దీనికి టైం లేదు కదా. అంటే ఇప్పుడు అది నేను చేయకపోతే దానికి వేరేది ఏమైనా పెడుతున్నాను. ఏమని? ఆ పిల్లతో అని చెప్తున్నా ఇప్పుడు నువ్వు. ఏ పిల్ల? నువ్వు చేసినప్పుడు నేను ఏమన్నా? నువ్వే సీరియస్ అవుతావు, నువ్వే వీడియో చేసినావు, నువ్వే బర్త్డే ఇగ్నోర్ చేసినావు. నేను పిచ్చిదా అన్న? గైస్ ఇఫ్ ఎవరికైనా ఆ వీడియోస్ నచ్చి ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఏమని? నేను వేరేవి కూడా కొన్ని అనుకొని పెట్టుకున్నా ఆమెతో వీడియోస్. సో యాక్చువల్గా చెప్పాలి ఈమెతో చేయడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఈమె జర ఏంటంటే మరి ఎక్కువ ప్రేమించి ఈమె ఓన్ హర్ట్ అవుతుంది, నాకు అది నచ్చుతలే. కొంచెం ప్రేమ పెట్టుకోవాలి, నాకు కూడా ఉంటుంది ఈమె పైన ప్రేమ, నాకు కూడా ఉంది. ఈమెతోనే నేను కలికాలం ఉండాలి, కానీ నేను ఏమనాలనుకుంటున్నా అంటే ఆమెతో నాకు వీడియో చేయాలని ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మౌనం చేసే గాయం మార్చ. అవును మ్యామ్, నేను డూ ఫ్రాంక్ చెప్తున్నా, నువ్వు ఏడుచుడు స్టార్ట్ చేయకు. ఇట్లా ఇగో ఈమెనే చెప్తుంది, ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్పంటుంది. ఓపెన్గా చెప్పిన తర్వాత మళ్ళీ ఆమెతో చేస్తా వీడియో అంటే కొట్లాడ పెట్టుకుంటుంది. అరే మా రిలేటివ్ ఆమె ఎందుకు చేస్తావు? అరే ఆమె వచ్చింది, ఆమె నాకు మెసేజ్ చేసింది, నాకు వీడియోస్ చేయాలని ఉంది నీతో. నువ్వు కూడా చేయి, నువ్వు కూడా నాతో చేయి, ఆమె కూడా చేస్తుంది. అంటే ముగ్గురం కలిసి చేద్దామంటున్నావా? ముగ్గురం కలిసి చేద్దామంటే ఏమి అనుకోవాలి నాకు అర్థం కాదు. వీడియోలు అంటున్నా నేను, ఈమె ఏదో ఫీల్ అవుతుంది తెలుసా. అట్లా ఉండదు మా ఆమె జర అర్థం చేసుకోవాలి. నేనే చేసుకోవాలి, నేనే నవ్వాలి, నేనే ఏడవాలి, నేనే అర్థం చేసుకోవాలి, నేనే దగ్గరికి తీసుకోవాలి. సారీ గైస్, నేను ఒకటైతే చెప్తున్నా, నా మనసులో ఉన్న మాట చెప్తా. నేను ఇక్కడ ఈమెకి ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ నేను వేరే వాళ్ళతో మీకు కనిపించినా కూడా మీరు కూడా తూ అనుకుంటారు. సో అందుకోసం నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇఫ్ నాకు ఛాన్స్ వచ్చింది, సారీ నాకు కాదు, ఇఫ్ ఆమె నాకు అడిగింది వీడియో చేద్దాం రావాలంటే నేను డెఫినెట్లీగా చేయాల్సి వస్తుంది. నేను చేయాలి, వై బికాస్ తను మా రిలేటివ్ కాబట్టి, అంతే సింపుల్. దానికి మీరు ఏదైనా తేడా పెట్టుకున్నా కూడా నాకు అవసరం చేయాల్సి వస్తుంది అంటే ఆమెకు చెప్పాలి అవంతిక ఉంది హర్ట్ అవుతుంది అని చెప్పి. హర్ట్ అయ్యే కంటెంట్స్ అయితే నేను అసలు చేయ, అండ్ ఐఎమ్ సారీ. చేయాల్సిన అవసరమే లేదు రాహుల్ నీకు. టాటూస్ ఉన్నాయి నాకు. అబ్బా మాకేం లేవా రాహుల్? మరి నేనెందుకు వస్తున్నా ఇడికి చెప్పు, నేనెందుకు వస్తున్నా స్టూడియోకి? నాకేం పని పాట లేదా? రాకైతే సరే రాను, మరి అట్లానే ఉండు. రాకు, రేపటి నుంచి స్టూడియోకి రాకు. అరే కలిసిమెలిసి ఉంటే మంచిగా గ్రో అవుతామని చెప్పేసి. కలిసిమెలిసి ఇద్దరం ఉండాలా, అందరితో కలిసిమెలిసి ఉండరు, అర్థమైందా? నీ లెక్క నేను కూడా అందరితో ఉంటా కలిసిమెలిసి. ఉండు, నీకు ఆపుతానా? అవును, ఎక్కడ దొరికినో అక్కడే బరాత్.
నువ్వు మాత్రం ఎంజాయ్ చెయ్యి. నువ్వు ఏడికి పోయినావు? ఫామ్ హౌస్కి పోలేదా? పోలే. బర్త్డే రోజు ఫామ్ హౌస్కి పోలే? అది ఫామ్ హౌస్ అన్నారు దానికి, అది ఒక ప్లేస్ జస్ట్. ఇది కూడా నేను అసలు మీకు చెప్పినా కదా, స్టార్టింగ్ ఒక క్లిప్ వేస్తా చూడండి. నా ఫామ్ హౌస్కి పోయిండు, ఆమె గిఫ్ట్ ఇచ్చింది, ఇవన్నీ నేను చెప్తే గలీజ్ ఉంటుంది. చెప్పు, ఇప్పుడు చెప్పు, మాట్లాడు. ఎవరెవరు పోయిర్రా? మ్యామ్ ఫ్రెండ్స్ పోయినాము, ఎంజాయ్ చేయడానికి పోయినాము. ఎంజాయ్ అందులో ఎవ్వరు గర్ల్స్ లేరు. నాకు యాక్టింగ్ చెయ్యక ఒక్కతే ఉంది. కన్నీరే పడుతూనే ఉందే అర్థమైందా? సరే ఉంది. ఇప్పుడు ఏది ప్రాబ్లం ఏంటి? ఆమెతో ఎందుకు పోతే రాహుల్ నువ్వు? అరే ఆమె నాకు గిఫ్ట్ ఇచ్చే టైంలో ఇప్పుడు నలుగురు వస్తారు, ఇంటి దగ్గర కూడా నలుగురు వచ్చారు కదా. నేను ఇంటి దగ్గరికి రావద్దు, ఆమెను మాత్రం ఫామ్ హౌస్ కి తీసుకొని అర్ధరాత్రి రావద్దు, పట్టపగలు రావాలి. లేదా ఫామ్ హౌస్ కి తీసుకుపోయినావా లేదా? నేను తీసుకొని పోలే, ఆమె వచ్చింది. ఆమె నిన్ను తీసుకుపోయింది, నీకు సర్ప్రైజ్ ఇచ్చింది. కార్ సర్ప్రైజ్ ఇచ్చిందా? సో మచ్. నీ ఫోన్ లో నేను ఫోటో చూసి ఫోటో కూడా వాళ్ళకి డిస్ప్లే చేస్తా, అప్పుడు అర్థమవుతుంది. డిస్ప్లే చేసుకోవాలి అంటే వాల్ పేపర్ పెట్టుకోవాలంటే డిపి పెట్టుకో. చెప్తున్నా కదా, నీకేది కాదు. నాకు మెన్షన్ కూడా చేయి మై లవ్ అని చెప్పేసి. సారీ మామ్, సారీ, మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. బట్ నేను తప్పు చేయలే, అంతే. తప్పు మీన్స్ మేబీ అందరికీ తప్పు అనిపించవచ్చు, బట్ అందరికీ అనిపించిన తప్పు నేను తప్పు చేసిన అంటే నాకైతే తప్పు అనిపించలే. సో మీరు కూడా తప్పుగా అర్థం. ఫామ్ హౌస్కి పోవడం తప్పు కాదు, ఆమెని గిఫ్ట్ ఇవ్వడం తప్పు కాదు, నేను ఇంటికి వచ్చి బర్త్డే చేయడం మాత్రం తప్పు. తప్పు బై బికాజ్ అది అర్ధరాత్రి. నువ్వు అయ్యింది ఏ రాత్రి ఆమెతో? నేను అర్ధరాత్రి, బట్ అది ఒక సేఫెస్ట్ ప్లేస్ మ్యామ్. ఏంది ఫామ్ హౌస్? నువ్వు ఎట్లా నన్ను వస్తావు? ఎప్పుడైనా తీసుకుపోయినా రాహుల్ ఫామ్ హౌస్? రమ్మంటే రాదు, తీసుకొని పోవంటే ఎట్లా తీసుకొని పోవాలి? అది మన పక్కన ఉంటుందా? 40 కిలోమీటర్ దూరం ఉంటుంది అది. అంత దూరం ఆ ఒక్క పిల్ల నీతో వచ్చింది? వస్తుంది, ఆమెకి మమ్మీ డాడీ ఉన్నారు, ఆమె చెప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు నీకంటే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నీకేమైనా అయింది అనుకో, ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతారు, నేను కూడా సఫర్ కావాలి. రాహుల్ నాకేమైనా ఇంకా ఈ జీవితం ఎందుకో. నేను నీతోనే ఉన్నా, నేను 7 జన్మల వరకు నేను ఏం అవసరం లేదు ఇట్లా సగం సగం ఆమెతోని ఈమెతోని. సగం సగం ఏం లేదు, నేను పూర్తిగా ఏమే సైడే ఉన్నా. బట్ వీడియోస్కి మాత్రం జర ఆమెకి ఐ మీన్ ఆమె చెప్తే నేను వీడియోలు తీసుకున్నాను అంతే, దాని తప్ప ఇంకేం. రాహుల్ చెప్పనీకే. సో గైస్ నేనైతే ఈమెతో వీడియో చేస్తాను. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకుంటున్నాను. వై బికాజ్ ఇప్పుడు చెప్పనిస్తే వాళ్ళే అంటే లేచి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతే వెళ్ళిపోతా, నాకేం అవసరం లేదు వీడియోలు చెప్పేసి. నా స్టూడియోకి నాకు దిమాగ్ ఖరాబ్ ఉందంటే మళ్ళీ ఈ వీడియోలు పెట్టి ఏం గుద్దల్లో ముద్దు నాకు అసలు. ఎండ్ అని చెప్పేసి అకౌంట్ డిసేబుల్ చేసి అయిపోతుంది. నా ఇష్టం, కష్టపడి చేసుకున్నాం, అర్థమైందా? నేను కూడా కష్టపడ్డా. నువ్వు ఎవరితో కష్టపడ్డావు? ఆడ ఫామ్ హౌస్ కి ఒక్క వీడియో చేస్తే ఒక్క వీడియో చేస్తే ఎట్లా చేస్తుంది మే? నేను కూడా చేసి చూపిస్తా. నువ్వు చేయి, చేసి చూపిస్తా. నేను చేయి. నువ్వు ఎవరితో చేస్తావు? వాళ్ళ బొక్కలు నీ తల ఇద్దరి పలుకుతుంది. నేను చేసిందా? ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడుతున్నా. అవంతికతో వీడియోస్ రావు, నేను చెయ్యను, అవంతికకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి. అవంతికతో వీడియోస్ రావు, అవంతికకు నాకు సంబంధం లేదు అని వీడియోలు చేయను. సంబంధం ఏం లేదు, బ్రేకప్ అని చెప్పేయి. గైస్ ఏదైనా సీరియస్ గా మాట్లాడదామంటే ఇట్లా పిచ్చకుంట్లా మజాక్లు ఆడతావు నువ్వు నాతోని. గైస్ నీకు అసలు సీరియస్నెస్ లేదు, ఉన్నప్పుడు ఏం తెలియదు నీకు. లేనప్పుడు అందరికి తెలుసు. బో మాట్లాడకు. ఇప్పుడు వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. సరే గైస్, మచ్చా ఒక్క నిమిషం పెట్టేసా. మ్యామ్ అయిపోయింది వీడియో. నువ్వు చేసావాలంటే నేను డిసేబుల్ చేసా, చెప్తున్నా. ఇక్కడ తిరుగు మ్యామ్. సారీ గైస్, ఏం అవసరం లేదు. ఇప్పటి నుంచి నిజం చెప్తున్నా, నేను ఆమెతో వీడియోలు చేయ. ఓకేనా? సరే నువ్వు ఏం చెప్పాను అది చెప్తా, చెప్పు. అవంతికకు నాకు బ్రేకప్ అయ్యింది అని చెప్పు. అవంతికకు నాకు పెళ్ళి అయిపోయింది. ఇఫ్ ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ దూరం ఉండండి. అక్కల్లారా చెల్లెల్లారా, లవ్ యూ. ఓకే ఏమొద్దు గాయస్. 7 years రిలేషన్షిప్ గాయస్. 7 minutesలో ఎట్లా పోతుంది అనుకుంటుర్రు మీరు?
నువ్వు ఫామ్ హౌస్లకి అడిగిరికి తిరిగితే పోతుంది గైస్. జరుగు. ఎన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు ఐ లవ్ యూ మచ్చా. అవసరం లేదు నాకు. జరుగు. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ షా అంటున్నా షూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. గిఫ్ట్ మాట తీసుకున్నా అని చెప్పేసి కాదు, యాక్చువల్గా నేను ఎన్నో ఇయర్స్ నుండి తీసుకుందాం అనుకున్నది నాకు ఏమి నెరవేర్పించింది. ఐ మీన్ నా డిజైర్స్ మొత్తం పూర్తి చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మామ్, ఐ లవ్ యూ. అండ్ ఎవరెవరైతే విష్ చేసారు కదా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా చాలామందికి అయితే నేను రిప్లై చేయలేకపోయినా. సో ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి కలిసిమెలిసి మేము ముందు వస్తాము. చెప్పాము నువ్వు కూడా కలిసిమెలిసి వస్తాం గైస్, ఫైనల్ అంతే. ఓకే కలిసిమెలిసి వస్తాం. లవ్ యూ బాయ్. బాయ్ గైస్, ప్లీజ్ జర్రా ఈ 2 నిమిషాలన్నా మాకు ఇచ్చేసేయండి, ఓకేనా? A few moments later. చిన్న విషయం మీ ముందు పెట్టాలనుకున్నది ఆమె. సో ఈమె అయితే పెట్టేసింది, నేను కూడా పెట్టేసిన. ఇప్పటి నుంచి ఏమైనా బ్లాగ్స్ వీడియోస్ ఇస్తే కూడా మా ఇద్దరు వస్తాయి. అండ్ మా అమ్మాయి బ్లాగ్ కూడా ఉన్నాయి కదా, దానిలో ఈమె కొన్ని చేసింది, బట్ అవన్నీ ఆమెకి ఇంట్రెస్ట్ వస్తలే. సో ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఆమెకి. ఐ మీన్ కొంచెం మోటివేట్ చేయండి. నా వల్ల ఒక 10 days 12 days నుంచి ఆమె అసలు డిమోటివేట్ అయిపోయింది. మామ ఐఎమ్ సో సారీ మమ్, లవ్ యూ. లవ్ యూ అని అన్నా 2 times చెప్పిన, 3 times చెప్పిన లవ్ యూ. తిండి దినం, అర్ధరాత్రి పడుకుంటాం, కొంచెం లేట్ లేసాం అండ్ ఎడిటింగ్ చేసాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది గైస్. అండ్ ఇంకోటి దాంతోపాటు లాస్ట్ టైం ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. సో పాపం మీకు ఇక్కడ చేతులకి అండ్ ఇక్కడ నేను ఏంటంటే హెల్మెట్ వేసుకొని ఉన్నా, ఆమె హెల్మెట్ వేసుకొని లేకుండే, చాలా వర్షం పడుతుండే. సో స్పీడ్లో ఉండే, జారి పడ్డాం. అప్పటి నుంచి చాలా రికవర్ అయిపోయినాం, చాలా జాగ్రత్తగా పోతున్నాం. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియోలో ఇది ఎందుకు టాపిక్ అంటే ఈమె ఏదైతే సఫర్ అయింది కదా, ఆ వీడియోస్ ఉండే నా దగ్గర, బట్ పెట్టాలంటే నాకు కూడా భయం అవుతుంది. చాలా అంటే చాలా ఏడిచింది, నా తప్పు కూడా దాని నుంచి నేను కూడా కొంచెం వేసుకొని ఉండే, అర్థం చేసుకోండి. అండ్ ఓకే, సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసుకుంటా. అండ్ నేను వేరే వాళ్ళతో ఎవరితో వీడియోస్ చేయ, ఇఫ్ ఈమె ఓకే అంటేనే నేను వాళ్ళతో వీడియోస్ చేస్తాను. అండ్ అన్ని క్లారిటీ వీడియోస్ మాత్రమే వస్తాయి అండ్ మంచి మంచి వీడియోస్ వస్తాయి గైస్. నేనైతే ఒకటి చెప్తా, ఎడిటింగ్ వల్ల దానివల్ల చాలా స్ట్రెస్ అవుతుంది. మొన్ననే మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాం, చూపిస్తా ఆగండి ఒక్కసారి. మ్యామ్ ఏడుంటుంది? అచ్చా ఏడుంది. సో ఇది మేబీ మీరు నమ్మరు, ఇగో ఇక్కడ ఉంది కదా, మిస్ అవంతిక, ఓకే, ఫీమేల్, హాస్పిటల్, డేట్ వచ్చేసి 6th అనమాట, March 2025. సో రీసెంట్గానే మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏమన్నారు ఏంటి అని అంటే ఇంకా ఎక్స్రేస్ అయితే వచ్చేసినాయి గైస్, అండ్ మిగతాయి కొన్ని అన్నారు వాళ్ళు. సో దాని గురించి కూడా కొంచెం మెల్లగా రివీల్ చేస్తా. ఇప్పుడే చెప్పినా అంటే మంచిగా ఉండదు, అంటే రివీల్ చేయడం అని కాదు, చెప్పడానికి ఏం లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చాలామంది కూడా అయ్యా ఇదేమైపోయింది అని అనుకుంటారు. సో ఇవే ఎక్స్రేస్. సో మేబీ మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు అర్థమవుతలే. సో 3 ఉన్నాయి. అండ్ ఇట్లా సింగిల్గా చూస్తే అంటే మొత్తం బ్రెయిన్ పార్ట్స్వి ఏవైతే ఉన్నాయి కదా, జస్ట్ చెప్పారు రిపోర్ట్స్లో అయితే వచ్చింది ఏమని, సమ్ స్మాల్ చేంజెస్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఈమె కూడా ఏంటంటే మెమొరీ లాస్, అదైతే నిజం గైస్. ఎందుకంటే మేము ఫోన్ ఎక్కడ పెడుతుంది ఆమె మర్చిపోతుంది. ఇంట్లో కూడా నేను ఫోన్లు చేసి ఒక 7-8 times ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ సిస్టర్స్కి ఫోన్ చేసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పించిన తర్వాత ఫోన్ ఏడి పెట్టినా అంటే నేను ఇక్కడే పెట్టినా అని చెప్పేసి ఆమె దోలాడుతుంది. అండ్ ఇది కంటెంట్ లాంటివి ఏం కాదు. సో ఇది 8,000 రూపీస్ ఎవరైనా కంటెంట్కి పెడతారా అని చెప్తే పెట్టేటోళ్ళు అయితే పెడతారని కూడా, కానీ మనమైతే పెట్టాం, ఏవైతే ఉంటే జెన్యున్గా చెప్తాం కాబట్టి. సో ఇదైతే నిజం గైస్, మీరు కావాలంటే చూడొచ్చు. మిస్ అవంతిక, ఫీమేల్, హాస్పిటల్, అండ్ 6th. ఈరోజు డేట్ ఎంత మ్యామ్? 8th. సో 2 days బ్యాక్ అనమాట. సో చూసిరు కదా, మీకు డేట్ కూడా గుర్తుండలే, ఈవెన్ నాకు కూడా గుర్తుండదు. బట్ చిన్న విషయాలు వదిలేసి కానీ ఫోన్ ఎక్కడ పెట్టినా, జ్యువెలరీస్ ఎక్కడ పెట్టినా అవన్నీ ఏమో గుర్తుంటలేవు ఆమెకి. ప్లీజ్ ఆమె కోసం కూడా దేవునికి బ్లెస్ చేయండి. సో ఈ వీడియో నచ్చింది అయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద మా Instagram IDs ఉంటాయి, ప్లీజ్ దానికి మెసేజ్ చేయండి. అండ్ దాంతోపాటు లవ్ యూ. మనం చెప్పాలనుకుంటున్నాం, బాయ్. అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే